హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పుణ్య కిచెన్లో. ఇవాళ వీడియోలో ఆక్రోటాలు మరియు పల్లీలను ఉపయోగించి మంచి హెల్దీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందులోన స్పెషల్ ఏంటంటే ఆక్రోటాలు హెల్త్కి చాలా మంచిది. ఇందులో మనకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కావచ్చు, లేదా డయాబెటిక్ పేషెంట్స్కి కానీ చాలా మంచిది హెల్త్కు. అండ్ ఇది ఎస్పెషల్లీ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు తగ్గడానికి కూడా స్టోన్స్ బాగా హెల్ప్ అవుతుంది లడ్డు. మనకు పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడాను ఈ లడ్డూలు తీసుకోవచ్చు. ఇవి మనకు 10 to 15 డేస్ వరకు కూడాను స్టోర్ ఉంటాయి. వాల్నట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సినవి వాల్నట్స్ లేదా ఆక్రోట 1 కప్పు. మనకు కావాలి అంటే మార్కెట్లో ఈ విధంగా ఓపెన్లో కూడా దొరుకుతాయి, లేదా ఈ విధంగా కాయల్లాగా కూడా దొరుకుతాయి. ఇలా గనక ఉంటే మనము సేమ్ ఈ విధంగా కొంచెం కనుక కొట్టేసామంటే వేరుశనగకాయల్లాగానే ఉంటాయి ఇవి కూడా లోపల చూడడానికి. ఈ విధంగా మనకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో తీసేసుకోవచ్చు. బెల్లము 1.5 కప్పు తీసుకున్నాను. నువ్వులు, ఇందులో నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే వాటిని 1 టేబుల్ స్పూన్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది కొంచెం రంగు మారేంత వరకు ఈ రెండు కూడాను దూరగా వేయించుకుందాం. ఇప్పుడు ఆక్రోటాలు కొంచెం రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకుందాం. ఇవి వేయించేటప్పుడు కొంచెం ఈ విధంగా చిన్న ముక్కలుగా కనుక చేసేసుకుంటే లో ఫ్లేమ్లో బాగా దూరగా వేగుతాయి. ఈ సైజు ఉంటే చిన్న ముక్కలుగా బాగా వేగుతాయి. ఒక 2 నుంచి 3 నిమిషాలు రంగు మారేంత వరకు వేయించుకుందాం. దీనికి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గానే పల్లీలు ఎలాగైతే వేయించుకుంటామో అలాగైతే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్న విధంగా కొంచెం రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాం. ఈ విధంగా వేగిన వాటిని చల్లబడేంత వరకు కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే పల్లీలు వేయించేసుకుందాం. పల్లీలు ఈ విధంగా బాగా రంగు మారిన తర్వాత వీటి మొత్తాన్ని కూడా చల్లబడేంత వరకు పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో నువ్వులు మొత్తాన్ని కూడా లైట్గా దూరగా వేయించుకుందాం. ఈ నువ్వులు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా చిటపట్లాడితే సరిపోతుంది. ఒక 20 నుంచి 30 సెకండ్లు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే కూడా మళ్ళీ మాడిపోతాయి. ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం. నువ్వులు ఈ విధంగా మనం పట్టి చూస్తే ఇలా పౌడర్ లాగా కొంచెం ఓపెన్ అయ్యేలాగా ఉండాలి. అప్పుడే కరెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు పల్లీలు, నువ్వులు, ఆకురోటాలు 3 కూడా కొంచెం చల్లబడేంత వరకు వేయించుకుందాం, వెయిట్ చేద్దాం. ఈ విధంగా మిక్సీకి పట్టుకున్నాం మొత్తాన్ని కూడా. నువ్వులు కలిపేసాక కదా మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్నదిగా ఉండలుగా రెడీ చేసేసుకుందాం. ఇవి మనకు ఒక 10 నుంచి 15 రోజుల దాకా కూడా నిల్వ ఉంటాయి. అండ్ ఆక్రోటాల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకు మెయిన్ చెడు రక్తాన్ని కూడా మొత్తం తొలగించేస్తుంది మన శరీరంలో నుంచి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు చాలా బాగా హెల్ప్ అవుతుంది.
సో ఇలాగా రెగ్యులర్గా ఇలాంటి లడ్డూలను తీసుకోవడం వల్ల హెల్తీగా కూడా ఉంటాము. ఇప్పుడు ఈ మిగిలిన మొత్తాన్ని కూడాను పట్టేసుకుందాం చిన్న సైజులో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.